కామారెడ్డి జిల్లా తాడ్కోల్లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వైస్ ప్రిన్సిపల్ గణపతి కీచక అవతారం ఎత్తాడు. విద్యాబుద్ధులు నేర్పించాల్సింది పోయి బాలికలతో అసభ్యకరంగా ప్రవర్తించాడు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. దీంతో వైస్ ప్రిన్సిపల్ గణపతిపై పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. కీచక వైస్ ప్రిన్సిపల్ను కఠినంగా శిక్షించాలని విద్యార్థినుల తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. తాడ్కోల్లో ఒక ఉపాధ్యాయుడు పిల్లల్ని బ్యాడ్ టచ్ చేస్తున్నాడనే ఆరోపణ జిల్లా కలెక్టర్ గారి ద్వారా డిఓ గారికి డిఓ ద్వారా మాకు అందటం వలన వేగంగా స్పందించి పాఠశాలకు వెళ్ళి విచారణ జరిపించడం జరిగింది. అందులో భాగంగా జిల్లా నుంచి చైల్డ్ ప్రొటెక్షన్ ఫోర్స్ అధికారిని అయినటువంటి జె స్రవంతి గారు కూడా విచ్చేసి ఇద్దరి సమక్షంలో విచారణ నిర్వహించడం జరిగింది. అందులో విద్యార్థినులకు బ్యాడ్ టచ్ ఉపాధ్యాయుడు చేశాడని తేలటంతో ఆ రిపోర్ట్ని జిల్లా విద్యాశాఖ అధికారికి, గౌరవ కలెక్టర్ గారికి, జిల్లా ప్రొటెక్షన్ ఫోర్స్ చైల్డ్ ప్రొటెక్షన్ ఫోర్స్ అధికారిని మేము సంయుక్తంగా రిపోర్ట్ని అందించడం జరిగింది. కామారెడ్డి జిల్లా తాడ్కోల్లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వైస్ ప్రిన్సిపల్ గణపతి కీచక అవతారం ఎత్తాడు. విద్యాబుద్ధులు నేర్పించాల్సింది పోయి బాలికలతో అసభ్యకరంగా ప్రవర్తించాడు. విషయాన్ని తెలుసుకున్న తల్లిదండ్రులు కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. దీంతో వైస్ ప్రిన్సిపల్ గణపతిపై పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రవీందర్ అందిస్తారు. రవీందర్, చెప్పండి. దాదాపుగా 8 రోజులు గడుస్తున్నట్టుగా ప్రాథమికంగా మనకు అందుతున్నటువంటి సమాచారం. 8 రోజుల నుంచి అసలు ఏం జరిగిందనే అంశం పైన ఇటు విద్యార్థుల తల్లిదండ్రులతో పాటు అదేవిధంగా పేరెంట్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మొదటగా ఈ విషయాన్ని బాలిక తన తల్లిదండ్రులకు చెప్పినట్లుగా సమాచారం. ఈ నేపథ్యంలో ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో అటు బాలిక తల్లిదండ్రులు గణపతి వైస్ ప్రిన్సిపాల్ గా వ్యవహరిస్తున్నాడు. ఇతనిపై గతంలో అనేక ఆరోపణలు ఉన్నాయి. ఇదే పాఠశాలలో గతంలో కంప్యూటర్ల చోరీ జరిగింది. ఆ కంప్యూటర్ల చోరీ కూడా ఈ గణపతి చేసినట్లుగా గతంలో వెల్లడించడం జరిగింది. పాఠశాలకు సంబంధించినటువంటి కంప్యూటర్ ను తన ఇంట్లో ఉంచుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలో అటు పోలీసులకు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో వైస్ ప్రిన్సిపాల్ గా వ్యవహరిస్తున్నటువంటి గణపతి ఇంట్లో కంప్యూటర్లు లభ్యం కావడం. మొదటి నుంచి ఇతని ప్రవర్తన విచిత్రంగా ఉంది. దాదాపుగా కొద్ది రోజుల నుంచి బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారని బాలిక పలుమార్లు తల్లిదండ్రులకు చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి తల్లిదండ్రులు గణపతిని పలుమార్లు హెచ్చరించడం జరిగింది. ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడం జరిగింది. తాజాగా ఈ అంశం జరిగి 8 రోజులు గడుస్తున్నా మరి ఎందుకు కొలిక్కి రాలేదు కేసు అనే అంశం పట్ల ఒక క్వశ్చన్ గా మారింది. ఈ నేపథ్యంలో ఫిర్యాదు చేసినటువంటి తల్లిదండ్రులు ఇటు పాఠశాల సిబ్బందితో పాటు అటు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో వారికి స్పందన కరువు కావడంతో జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేసేయడం జరిగింది. జిల్లా కలెక్టర్ జోక్యం చేసుకొని తక్షణమే కేసు కట్టి నేర ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి గణపతి పైన చట్టపరమైన చర్యలతో పాటు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేయడం జరిగింది. ప్రస్తుతం అయితే పాఠశాలలో ఈ అంశం పట్ల బాలిక తల్లిదండ్రులతో పాటు బాలికను ఐసిడిఎస్ అధికారులు, పోలీసు ఉన్నతాధికారులు విచారణ కొనసాగుతుంది. పూర్తిగా దర్యాప్తు కొనసాగితే తప్ప విషయం పట్ల పూర్తిగా స్వస్థత వచ్చే అవకాశం ఉంది. ఐసిడిఎస్ అధికారుల ఆధ్వర్యంలో దర్యాప్తు కొనసాగుతుంది. ఉన్నత స్థాయి అధికారి కూడా జిల్లా ఎస్పీ ఇక్కడికి పంపడం జరిగింది. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయి దర్యాప్తు కొనసాగితే ముఖ్యంగా బాలిక పట్ల గణపతి వివరించిన తీరు పట్ల ఇటు మహిళా సంఘాలతో పాటు విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేసిన సందర్భం స్పష్టంగా ఉంది. బాలికల తల్లిదండ్రులు ఒకటే డిమాండ్ చేస్తున్నారు. ఈ విధానానికి పాల్పడినటువంటి గణపతి పైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలి, బాలికకు న్యాయం చేయాలని డిమాండ్ వినపడుతున్న పరిస్థితి స్పష్టంగా కనబడుతుంది. రైట్ రవీందర్, థాంక్స్ ఫర్ ది అప్డేట్స్.